ప్రకృతి వైపరీత్యాలకు దయాదాక్షిణ్యాలు ఉండవు. విధ్వంసం సృష్టించడం ఒక్కటే వాటికి తెలుసు. విషాదం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలను మించి ఏపీలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరింత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పాలకులు షికార్లు తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పంటల బీమా పథకం, ఈ క్రాప్లు కూటమి పాలనలో లేవు. మోంతాచు చావు దెబ్బ కొడితే పీకల్లోతు సంక్షోభంలో ఉన్న రైతును కనీసం పరామర్శించే నాథుడు కూడా కూటమిలో లేడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు మోంతా తాకిడితో నిలువునా మునిగిపోయారు. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతు విషాదంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రానికి ధాన్యాగారంగా చెప్పుకునే పశ్చిమ గోదావరి జిల్లాలో వరి రైతు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మొన్నటి మోంతా తుఫాన్ మొత్తం పంటను తుడిచిపెట్టేసింది. వరి పంటలో సుంకులు పాలు పోసుకోవడం నుంచి గింజ పట్టే దశను అత్యంత కీలకమైనదిగా చెబుతారు. సరిగ్గా ఈ దశలోనే మోంతా ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో వరి పంట నేల కొరిగింది. కొంత పంట పూర్తిగా నీట మునిగి కుళ్లిపోయింది. కొంత పంట చూడ్డానికి నిలబడే ఉన్నప్పటికీ పాలు పోసుకునే పరిస్థితులు లేవు. ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయల దాకా రైతు పెట్టుబడిగా ఖర్చు చేశారు. ఇప్పుడు పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. రైతు ఇంత కష్టాల్లో ఉంటే కూటమి పాలకుల్లో ఒక్కరు కూడా రైతు దగ్గరకు రాలేదు, భరోసా ఇవ్వలేదు. రైతు కష్టాన్ని తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత కృష్ణా జిల్లా వెళితే ఆయన్ను రైతులు కలవడానికి వీల్లేదంటూ దుర్మార్గ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆదుకోవలసిన పాలకులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు విమానంలో లండన్ వెళ్లారు. నారా లోకేష్ విమానంలో ముంబై వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూసి క్రికెటర్లతో ఫోటోలు దిగడంలో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫోటోగ్రాఫర్లను తీసుకుని ఓ పూట అలా పొలంలోకి వెళ్లి ఫోటోలు దిగి వెళ్లిపోయారు. రైతు ఏం చెయ్యాలో పాలుపోక ఉసూరుమంటున్నారు. ఈ దుస్థితిపై సాక్షి ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో కూడా అన్నదాతలు కూడా తీర నష్టం జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఖరీఫ్కి సంబంధించినటువంటి చేతికొచ్చినటువంటి పంట అంతా కూడా పూర్తిగా నీటిపాలైంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుతం మన తణుకు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ అన్నదాతలు ఉన్నారు, వీరితో మాట్లాడి ప్రయత్నిద్దాం. ఏమంటే ఎలా ఉంది అసలు పరిస్థితి మీది? మోంతా తుఫాన్ మొత్తం పడిపోయిందండి. ఈ పెట్టుబడి అంతా అయిపోయాక పడిపోయింది. ఇది చేతికొచ్చి ఏముండదు, మొత్తం నీళ్ళతోటి తప్పలు అయిపోయినాయండి. తప్పలు అయిపోయినాయండి. మొత్తం ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టాం. లాస్ట్ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే దాన్ని ఏదైనా బాగుంటుందని అనుకుంటున్నాను. నేను 6 ఎకరాలు చేస్తాను. 6 ఎకరాల్లో 3 ఎకరాలు పడిపోయిందండి. చేలు మొత్తం దారుణంగా పడిపోయినాయండి. ఇదిగోండి ఈ రకంగా సగం తయారై సగం తయారకుండానండి. ఇప్పుడు ఈ నుంచి చేలమ్మ ఇలా పుల్లకాయ వచ్చేసి తెల్లని వేసేస్తుందండి. నల్ల మచ్చ వచ్చేసి అదేమో సగం గింజ తోడుకుంటే సగం గింజ తోడుకోలేదండి. ఇలా ఎకరానికి వచ్చి 30 బత్తాలు అయితే 20 బత్తాలు కూడా అవదండి. 25 బత్తాలు కాంచి లేదండి. 15 బత్తాలు 20 బత్తాలు అయితే ఇలా గొప్ప అండి. రైతుకి మగతా కట్టాలి. చేను పెట్టుబడి పెట్టిన 30,000 కానీ పైన పెట్టాం. ఇవాళ ఇది కోత కొయ్యాలంటే సగం చేను తొక్కేద్దండి మిషన్. కూలోడు రావాలంటే కూలోడు రాడండి. దీనికి ఈ 30 మిషన్ పోగా మిగిలింది అని ఉంటే రైతుకి వెళ్తుందండి. మిషన్ 3 గంటలు పడుతుందండి ఎకరానికి వచ్చి కొత్తకి. 3 9,000 10,000 చిల్లర వెళ్తుందండి మిషన్కి, ట్రాక్టర్కి కాకుండా. అది అన్ని రకాలుగా రైతు ఇబ్బంది పడుతున్నారు. మేమైతే గవర్నమెంట్ని ఏమైనా సాయం చేస్తే రైతుని ఆర్థికంగా ఆదుకుంటే రైతు రేపు దాలో ఉడితాకి ముందుకు వెళ్ళగలుగుతాడు. లేదంటే రైతు వెనక్కి ముందుకు చూడాలండి. వీళ్ళకి అందరూ ఏనాదారులు కవులకి చేసేవాళ్ళండి. అసలు రైతులు పొలాలు ఉడుతుంది లేదండి. మనందరం మగతాలు చేసేవాళ్ళం. మొత్తం అంతా కౌలు రైతులు అండి. ఇప్పుడు 8 ఎకరాలు ఉడుతుంది, 8 ఎకరాలు కౌలు రైతు అండి. ఇతను 10 ఎకరాలు ఉడుతుందండి, ఇతను 10 ఎకరాలు కౌలు రైతు అండి. ఎటు వచ్చిన అతను 4 ఎకరాలు సొంత మంది 6 ఎకరాలమ్మో మాతా ఉడుతున్నాడండి. వాళ్ళు దెబ్బతిన్నా అలాంటి వాడు తట్టుకోగలదండి. ఇలాంటి వాడు నాలాంటి వాడు తట్టుకోవాలంటే ఏం చేయాలి కూడా తెలియదండి. మాజీ మంత్రి తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తన నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత పొలాలను సందర్శించారు. రైతులను అడిగి వారి కష్టాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎవ్వరూ తమ దగ్గరకు రాలేదని, ఏ సాయమూ చెయ్యలేదని రైతులు చెప్పుకుని భోరుమన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తాము పైసా కట్టకపోయినా వైపరీత్యం వస్తే చాలు పంటల బీమా నేరుగా తమ ఖాతాలో పడిపోయేదని రైతులు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు రైతుకు మేలు చేసే ఒక్క పథకం కూడా లేదని వారు ఆక్రోశించారు. లేదండి, కష్టమండి. 50-50 వస్తాయండి. వచ్చినా మిషన్లకి సరిపోతాయండి. మిషన్లో కోసినందుకు రమణ ఇడ్లీకి సరిపోతాయండి సార్. మీరేం కోరుకుంటున్నారు సార్? అదే ఏమైనా ఆదుకుంటే బాగుంటుందని కౌలు రైతు ద్వారా. కానీ రైతుల మట్టి బాగానే ఉన్నారన్న ఇన్సూరెన్స్లు అవి వస్తున్నాయి. కౌలు చేసి కూడా మేము పోతున్నాం ఉన్నా. ఇంకా ఎక్స్చేంజ్ చేయాలంటేనే భయం వేస్తున్నాయి. అదే సార్. ఇది నిలబడ్డా ఉన్నదాన్ని అండి రాయమంటున్నారు.
దీని పరిస్థితి ఏమో సగం సగమే పాలు వేసుకుంటున్నాయండి, సగం సగం ఏంటండి, ఎలా ఉంది ఇప్పుడు అది? పాలు గింజనండి ఓసా గట్ట వచ్చేసినాయండి. వర్షానికి గాలికి గట్ట పాలు పోసుకుంటలేదండి గింజలు. కాన్ఫిడెన్స్ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సాటిలైట్ సిస్టమ్ వల్లనే కాన్ఫిడెన్స్ కూడా ఎవరికి రాదండి. దాన్ని నిబంధనలు కూడా మార్చాలండి. మార్చకపోతే రాదండి. గతంలో ఇప్పుడు రాదు. గతంలో బీమా గవర్నమెంట్ కట్టేది, మీరు కట్టేవాళ్ళు గతంలో? గవర్నమెంట్ కట్టిదండి. మాకు వచ్చింది ఒకసారి 29,316, ఒకసారి 17,500 వచ్చిందండి వరుసగా 2 సంవత్సరాలు. ఇప్పుడు ఎలా మీ పరిస్థితి? ఇప్పుడు ఇన్సూరెన్స్ రాదండి. కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి చూస్తున్నారండి. ఇది రాస్తే పంట నష్టం రాస్తే రేపొద్దున ఈ కేవీఎస్ లో సంక్షేమం దానికి అనుసరించి మీరు నిర్ణయించుకోండి అని చెప్తున్నారు. ద్వారా గురించి ఇది మీకు రేపు రాస్తే మాకు మా మీద కేసులు అవుతాయి రాయమంటున్నారు. నేను అడిగాను రైతులకు వచ్చినప్పటికే మీకు ఇబ్బందా, కమిషనర్ ఏసీ గదిలో కూర్చొని అడిగారా, చెప్పారా మీకు అడిగానండి. దానికి మాట్లాడతలేదు వాళ్ళు. ఆ తర్వాత కొంత రాస్తున్నారని స్వరం పడిపోయి మేమేం చెప్పామంటే రైతులకి అభిప్రాయం చెప్పండి, రైతులకి రేపొద్దున ఇది రాస్తే ఇన్ని బత్తలు కొంటామని చెప్పండి, మిగతాది రాయండి, రైతుకి రాస్తానంటే నేను అడిగానండి. గతంలో బంగారులాగా 2 సట్లు ఇన్సూరెన్స్ అలా కట్టకుండా మేము కట్టకుండా రైతన్న కట్టకుండా ఇప్పుడు సబ్సిడీ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చిందండి కట్టకుండానే. ఇక్కడ ఇప్పుడు ఎవరికాడు మీరు కట్టుకుని అన్నారు. మేము ఎలాగ రాదని మేము కట్టలేదు కూడా. కొంతమందికి ఈ ఏలకంగా కౌలు కార్డులు రాసింది లేదు, కౌలు కార్డులు లేదు, ఈ క్రాప్ అవ్వలేదు, ఇప్పటికి ప్రోక్షన్ ఎతరకు నరలేదు, సిస్టమ్ పని చేస్తలేదు అంటున్నారు. ఇది ఇన్సూరెన్స్ అంటే ఇంతవరకు మేము కట్టేమో లేదో తెలియదు. కట్టకుండానే ఇన్సూరెన్స్ వచ్చింది మీకు అని చెప్పి వచ్చే గవర్నమెంట్ కట్టి వచ్చేసిందండి. జగన్ గారి పరిపాలనలో 2 సార్లు వచ్చింది మనం కట్టకుండా. ఎవడ ఇన్సూరెన్స్ ఏంటి తెలకంటే దేవుడి చేలకు కూడా వచ్చిందండి రాన్నీటికి. కుదిరితే చంద్రబాబు నాయుడు మోంతా తుఫానును చేత్తో పట్టుకుని అవతలకు విసిరేసేవారేనని టీడీపీ భజన మీడియాతో పాటు టీడీపీ నేతలు తలా తోకా లేని ప్రచారం చేస్తోన్న నేపథ్యంలో రైతులు దీనిపైన సెటైర్ వేశారు. ప్రజాప్రతినిధులు కానీ ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు, అసలే కనీసం పరామర్శ కూడా లేదు ఏంటని. ఏదో అంత మాటి చంద్రబాబు నాయుడు ఏదో ఇది ఆపేసాడు, అది ఆపేసాడు, ప్రాణ నష్టం చేసాడు, తగ్గించాడు ఈ చెప్తుమే తప్ప అసలు ఫీల్డ్లోకి వచ్చి చూసిన వాళ్ళు లేరు. అగ్రికల్చర్ వాళ్ళని ఏవో నాలుగు అడుగుతుంటే అంతా శాటిలైట్ సిస్టమ్, అది ఎంత పోయిందో ఏంటో అది ఏమన్నా ఉంటే ఈ కాపు అది మళ్ళీ ఈ కాపు లేకపోతే రాదు లాస్ కూడా, ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయి ఇవన్నీ చెప్తున్నారండి. ఏదో దాటేసి దారుణం తప్ప ఏమీ లేదండి. ఏం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతు అయితే ఆత్మహత్య చేసుకోవాలండి. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, ఏపీ అంతటా మోంతా ప్రభావం ఉన్న జిల్లాలన్నింటా రైతు పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితులు ఉన్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి చూడాలంటున్నాయి. గతంలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో క్షేత్రస్థాయిలో చూసిన కనుక ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ ఏ సీజన్గా నష్టం వదిలితే ఆ సీజన్లోనే కూడా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. బీమాకు సంబంధించినటువంటి సౌకర్యం చూసుకుంటే తాము ₹1 కూడా కట్టకుండా బీమా కూడా ప్రభుత్వమే చెల్లించి తమకి అన్ని విధాలా ఆదుకునేది. ఇప్పుడు చూస్తే కనుక శాటిలైట్ అంటున్నారు, యాపులు అంటున్నారు అని చెప్పి పూర్తిగా కూడా తమని గాలి కొదిలేశారని చెప్పి అన్నదాతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయశ్రమణతో రాజు, సాక్షి, తణుకు నియోజకవర్గం నుంచి. ఆకుపచ్చని పంటలతో కళకళలాడే తూర్పుగోదావరి జిల్లాలో నేడు ఏ రైతును కదిపినా కన్నీరొలుకుతోంది. 10 రోజుల్లో పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో రాకాసి మోంతా తుఫాను వచ్చి సర్వనాశనం చేసిపోయింది. రైతు కష్టాలతో తమకు సంబంధమే లేదన్నట్లు కూటమి పాలకులు రైతు వైపు కనీసం ఓరకంట కూడా చూడడం లేదు. ఎవరూ ఆదుకోకపోతే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆక్రోశిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలా మేలు చేస్తామన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు తమని పట్టించుకోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పరిసర గ్రామాలన్నింటా రైతు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. రైతుల దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ప్రకృతి వైపరీత్యాలు రాక్షసంగానే వ్యవహరిస్తాయి. వాటికి దయాదాక్షిణ్యాలు ఉండనే ఉండవు. విపత్తులు వెంటాడి వేటాడి రైతు వెన్ను విరిస్తే వెన్నుదన్నుగా నిలవాల్సిన కూటమి పాలకులు వెన్నుపోటు పొడిచి సైలెంట్గా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతం అంతా కూడా మోంతా దెబ్బకు కకావికలమైపోయింది. ఇక్కడ ప్రధాన పంట వరి. వేల ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. తుఫాను వెళ్లి వారం దాటినా ఇప్పటికీ వరి పొలాల్లో నీరు అలాగే ఉండిపోయింది. నీట మునిగిన వరి ధాన్యం గింజల నుండి మొక్కలు వచ్చేస్తున్నాయి. పెట్టిన పెట్టుబడి అంతా పోయినట్లే అని రైతులు రోదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు సంబంధం లేకుండా పంటల బీమా ప్రీమియాలను ప్రభుత్వమే భరించేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కూటమి వచ్చాక పంటల బీమా ఎత్తివేశారని వారు ఆరోపిస్తున్నారు. గోదావరి జిల్లా రైతుల కన్నీటి గాథపై సాక్షి ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లాలో దాదాపు 60,000 ఎకరాల వరకు ఖరీఫ్ పంట పూర్తిగా పాడైన పరిస్థితి అయితే ఉంది. తుఫాను కారణంగా వీచినటువంటి భారీ ఎదురుగాలతో పాటుగా వర్షాల ప్రభావంతో పంట అంతా కూడా చాలా మీద ఉరిగిపోయింది.
మరో 10 రోజులు ఆగితే పంట చేతికి వస్తుందన్న తరుణంలో తుఫాన్ అంతా కూడా దాదాపు వేలాది ఎకరాల్లో తుడిచిపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ రూరల్ కరపాండ్ల జడ్బావర్లో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే వరిచేలన్నీ కూడా దాదాపు తుఫాన్ కారణంగా 6 రోజుల నుంచి నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఖరీఫ్ పంట అంతా కూడా గింజ పోసుకుని బలపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో 10 రోజులు ఆగితే పంట చేతికి వస్తుందన్న తరుణంలో ఈ విధంగా తుఫాన్ రైతుకి కన్నీరే మిగిల్చింది. ఇక్కడ నా దగ్గర ఈ పంట చేలు చూసినట్లయితే ఈ 4 రోజుల నుంచి కూడా ఈ వరద నీటితో కుళ్ళుకుపోయింది. గింజల నుంచి కూడా మొక్కలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక్క గింజ కూడా అమ్ముకోవడానికి పనికిరాదని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎకరాకి దాదాపు 30,000 వరకు పెట్టుబడి పెట్టాము. కౌలు కింద మరో 30,000 రూపాయలు శిస్తుగా చెల్లించాము. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మాకు చావే దిక్కని చెప్పి రైతాంగం కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం అంతా కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళకే నష్టపరిహారం ఉంటుంది. మరి మీరు చేయించుకున్నారా? ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే అందరూ ఎలా రైతులు చేయకుండా కౌలుకి ఇస్తున్నారండి. కౌలుకి ఇస్తుంటే మీరు కౌలు అప్పుడు ఊడ్చుకోవడానికి మాకు ఇతను కానీ రైతు ఇన్సూరెన్స్ ఆయన చేసుకోవడానికి మాకు ఏం ఆధారం ఇవ్వట్లేదు. ఏదో మేము పొట్ట కోసం ఆధారం కోసం ఏదో బత్త ఎక్కువేసి మెచ్చుకుంటున్నాం అనుకోండి, దానికి అలా పడిపోయి ఎలా తయారవుతుంది. రైతు అడుగుతుంటే మీరు చూసుకుని ఊడ్చుకున్నారు కదా అంటున్నారు. మరి మాకు మీరు కౌలుదారులకు అది మీరే న్యాయం చేయాలని మీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదని నీ 6 ఎకరాలకి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించిపోతే ఏంటి నీ పరిస్థితి? మరి ఇన్సూరెన్స్ చేయలేదని నష్టపరిహారం ఎంత మీరు ఎంత ఇచ్చినా మాకు 25,000-30,000 పట్టింది సార్. దాన్ని కాబట్టి మీరు ఆ రైతుని ఆదుకోవాలంటే మీకు తెలుసుకోండి, మీ ప్రభుత్వంతో ఆలోచించి చెప్పుకుని మాకు రైతుకి ఎంత చేస్తే మేము కొంత నిలదొక్కి మళ్ళీ 2వ పంటకే తయారవుతుందని అనుకుంటున్నాం. ఇది ఇప్పుడు మాత్రమే సేలోకి వెళ్ళి కొయ్యిస్తే ఏమీ లేదు, పోయింది మొత్తం పోయిందని చూడండి, మీకు ఎదురుగుండా కనిపిస్తుంది. పరిహారం అందకపోతే ఆత్మహత్యకు గురి అయిపోతారండి. ఇప్పుడు 150,000 పెట్టానండి, 5 ఎకరాలు ఇది 150,000 పెడితే మరి 150,000 నేను కూలి పని చేసుకుని బతికిపోండి. నేను 150,000 అప్పు ఎక్కడ తిరుగుతానండి? ఆత్మహత్య చేసుకుంటారండి, మందులు తాగి పురుగు మందులు కూడా తాగి చచ్చిపోతారండి. పంట నష్టపోయినప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ తేడా చూసారు? పంట నష్టపరిహారం ఇలా పోయినప్పుడు జగన్ ప్రభుత్వం వేసిందండి. ఎకరానికి 18,000, 25,000, 20,000 వేసిందండి. ఈ పరిపాలన వచ్చిన తర్వాత మరి ఇదే మొట్టమొదటిసారి కదా సార్. మరి అలాగే ఆ ప్రభుత్వం ఎలాగేసింది ఈ ప్రభుత్వం కూడా మాకు కౌలు రైతుకి వేయాలని మరీ కోరుతున్నాం. అది అప్పుడు ఎకరానికే 18,000 నుంచి 25,000 దాకా వేసారండి జగన్ ప్రభుత్వం. అలా కాదు సార్, ఆ నెల 1 నెలలో పడిపోయింది సార్. 1 నెలలో వెంటనే నేనే అప్పుడు ఒక 3 ఎకరాలు సాగు చేశాను. నాకు 3 ఎకరాలు 60,000 పడ్డాయి సార్. శుభ్రంగా మొక్క ఇదిగోండి, శుభ్రంగా ఇదిగోండి మొక్కలు ఇదిగోండి శుభ్రంగా వచ్చేసింది మొక్క. ఇదంతా అట్ల కింద వచ్చేసిందండి. ఇంకా ఇది పూడ్చినా చేసినా ఏం చేసినా పనికి రాదండి. ఇంకా శుభ్రంగానే అసలు ఏం పని కాదండి. మొక్కలు ఉండేలాగా వచ్చేసింది. ఇదిగోండి శుభ్రంగా శుభ్రంగా వచ్చేసింది మొక్క. ఇదిగోండి శుభ్రంగా వచ్చేసింది, ఏం పనికి రాదండి. ఈ ప్రభుత్వం ఆదుకోవాలండి, లేకపోతే ఇంకా లాభం లేదండి ఆదుకోకపోతే. ఇలా 3 లక్షలు చెప్పినట్టు 3 లక్షలు పెట్టండి, ఎకరాలు 30,000 చెప్పినట్టండి. 10 ఎకరాలండి, 13, 30, 3 లక్షల దాకా పెట్టండి. పోయిందండి. ఇదిగోండి మొక్క ఇదిగోండి, మొక్క ఇదిగోండి శుభ్రంగా ఇదిగోండి, ఇదిగోండి మొక్క ఇదిగోండి శుభ్రంగా ఇదిగో మొక్క ఇదిగోండి, ఇదిగోండి ఇదిగోండి శుభ్రంగా ఇదిగోండి. ఎన్ని రోజులు పంట వచ్చింది చేతికి? చేతికి వచ్చేయండి 10 రోజులు వచ్చేద్దండి. 10 రోజులు కోసేచ్చండి. కోసిన తర్వాత ఇంకొక మొక్కలుగా వచ్చేసిందండి. 10 రోజులు కోసిన వల్ల మొక్క వచ్చిందండి. ఇది లేకపోతే పసర మీద మొక్క రాదండి. ఇన్సూరెన్స్ ఎందుకు కట్టుకోలేదని రైతులను అడిగితే గతంలో తాము ఒక్క పైసా కట్టకపోయినా పంటల బీమా పైసలు వచ్చేవని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే ఉన్నారనుకుని తాము బీమా చేయించుకోలేదని రైతులు అమాయకంగా చెబుతున్నారు. చంద్రబాబు వచ్చారని తెలిస్తే మా బీమా మేమే కట్టుకునే వాళ్ళమని రైతులు అంటున్నారు. కోలుకోలేదండి. ప్రభుత్వం మంచి మనసు చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఇలా పార్టీ అధికత పార్టీ గురించి కాదు మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయితే మాత్రం ప్రతి రైతు కూడా ఇంట్లో మనిషిలో ఉండకూడండి. మన ఇంట్లో మనిషిలో ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి. కష్టం వచ్చినా ఏమొచ్చి ఇన్సూరెన్స్ కూడా అతనే కట్టుకోడండి. ఇవాళ ఇన్సూరెన్స్ మనం కట్టుకోవాలంటే 2 రోజులు ఇవాళ ఇన్సూరెన్స్ లేదండి. ఇన్సూరెన్స్ టైం అయ్యాక నేను ఇన్సూరెన్స్ కట్టినా వెళ్తే నీకు ఇన్సూరెన్స్ లేదు, నువ్వు అసలు కట్టేసి ఒట్టి కట్టేసి వెళ్ళిపోని చెప్పారండి సొసైటీ వాళ్ళు. అదేంటంటే నిన్నటితో టైం అయిపోయింది చెప్పాడండి. నిన్నటితో టైం అయిపోతే ఇన్సూరెన్స్ నాకు పోయినట్టే అండి. నా పొలానికి ఇన్సూరెన్స్ లేదండి, అసలు కట్టి వస్తానండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టివాడు కాబట్టి మేము ఆ ధైర్యంతో ఉండిపోయామండి. నష్టమైన జగన్ ఉన్నాడు అనుకున్నాం తప్ప మీరు చంద్రబాబు ఉన్నాడు అనుకోలేదు. మేము ఇంకానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే సీఎం అనుకున్నామండి. అది చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకుంటే ముందే కడుతున్నానుకోండి. అది మాకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కూడా మాకు ఎక్కడ ఏమి వచ్చినా ఎంత వచ్చినా మరి అందంగా చక్క పెట్టుకోడండి.
పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో అరటి, బొప్పాయి పంటలతో పాటు కూరగాయల రైతులు భారీగా నష్టపోయారు. 7,000 ఎకరాల్లో పత్తి, 20,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట నాశనమైపోయింది. వందల కోట్ల రూపాయల మేరకు పంట నష్టం వాటిల్లింది. అధికారుడైతే రైతులకు ఎలాంటి సహాయం అందించడం లేదు. పంట నష్టం రాయమంటే నిబంధనలు ఒప్పుకోవంటున్నారు. ఒకవేళ రాస్తే మీ దగ్గర ధాన్యం కొనేది లేదని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మనం చూస్తాము, రైతాంగం అంతా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధం లేకుండా ఎవరైతే పంట కోల్పోయారో వారందరికీ కూడా నష్టపరిహారం సకాలంలో అందించాలి. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రైతులను ఆదుకున్నారో కష్ట సమయంలో, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలి. లేదంటే పంట నష్టపోయి ఇప్పటికే అప్పుల భారంతో సతమతమవుతున్న తామంతా కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చాలా దీనంగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.